ప్రాణాలు కూడా తీయడానికి వెనుకాడని ఒక దొంగ పిశాచి మాటలు విని ఏ విధంగా మంచిగా మారాడో తెలుసుకోవడానికి ఈ పూర్తి కథను చూడండి. అనగనగా దేవగిరి అనే ఊరిలో గజ అనే ఒక దొంగ నివసిస్తూ ఉండేవాడు. ఒకసారి గజ నిద్రపోతూ ఉండగా అతని భార్య, ఏమయ్యా, లేవయ్యా, పొద్దు చూడు ఎంత అవుతుందో. మరి నీ పనికి ఎప్పుడు వెళ్తావు? మధ్యాహ్నమా? అప్పుడేం గిరాకీ ఉండదు. మరి నువ్వు లేచి బేగా రెడీ అయ్యి ఎల్లు. అబ్బబ్బా, ఏందే లక్ష్మి, పద్దనే నీ నాస. నేనేమన్నా సర్కార్ నౌకరీ చేస్తున్నాను అనుకుంటున్నావా? పొద్దు పొద్దున్నే వెళ్ళిపోవడానికి వారమైనా సందుండద్దా? లేకపోతే ఎవరొకరికి దొరికిపోతానే. సరే గాని ఇక బయలుదేరండి మరి. సరేనే లక్ష్మి, వెళ్ళొస్తా. అలా గజ ఇంటి నుండి బయలుదేరి వెళ్తూ ఉండగా తన తండ్రి ఆపి ఇలా అంటాడు. నాయనా గజ, ఎందుకు నాయనా నీకు దొంగతనాలు? మంచిగా ఏదో కాయా కష్టం చేసుకుని బ్రతకచ్చు కదా. అబ్బా, పొద్దున్నే హరిశ్చంద్రుడు వచ్చాడయ్యా సత్యాలు చెప్పడానికి. మరి మీరే వృత్తి చేశారో అప్పట్లో? మీరు నేర్పించినదే కదా ఈ విద్య. మరి ఇప్పుడెందుకు నన్ను చెయ్యొద్దు అంటున్నారే? నేను చేసిన దానికి అనుభవిస్తున్నాను నాయనా, అందుకే నీకు చెయ్యొద్దని చెప్తున్నాను. నా మాట వినురా. నువ్వు పక్కకెళ్ళయ్యా, పొద్దున్నే నా పనికి అడ్డం రావద్దు నువ్వు. ఆ విధంగా గజ తన తండ్రి మాట లెక్క చేయకుండా అడవి మార్గం గుండా వెళ్తున్నాడు. అన్నయ్య, మీరు చాలా డబ్బులు తీసుకెళ్తున్నారు. ముందే ఇది అడవి మార్గం, ఇక్కడ దొంగలు చాలా ఎక్కువగా ఉంటారు. నేనేమైనా మీకు తోడు రానా? ఎందుకు రవి, నాకు ఈ దారేమైనా కొత్త? నేను జాగ్రత్తగా పట్టణానికి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకుని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండి మిగిలిన పెళ్లి పనులు చూసుకో. నేను జాగ్రత్తగా వెళ్ళి వస్తానులే. అలా గిరీశం ఇంటి నుండి బయలుదేరి అడవి మార్గం గుండా వెళ్తాడు. గజ ఒక కొత్త దారిలో ఎవరైనా వస్తారని కాపలాగా చూస్తున్నాడు. అంతలో గిరీశం రావడంతో అతనితో, ఏయ్, నీ దగ్గర ఏమున్నా మర్యాదగా నాకివ్వురా. అయ్యో, నా దగ్గర ఏమున్నాయండి? నేను అసలే చాలా పేదవాడిని. ఏయ్, నీ దగ్గరున్నవన్నీ మర్యాదగా నాకిస్తావా, లేక ఒక పోటు పొడవమంటావా? అయ్యా, నా దగ్గర కొంచెం డబ్బులు మాత్రమే ఉందయ్యా. నా కూతురు పెళ్ళి, దానికి నగలు కొనడానికి వెళ్తున్నానయ్యా. నన్ను దయచేసి వదిలేయండి అయ్యా. ఇప్పుడేంటి, నీ కూతురు పెళ్ళైతే నేను అయ్యో పాపం అని వదిలేయాలా? అవన్నీ నాకు అవసరం లేదు. నాకు డబ్బు కావాలి, ఇవ్వు. లేకపోతే చంపేస్తా. కత్తి చూడు ఎలా ఉందో. అయ్యా, ఈ పెళ్లి జరగకపోతే మా కుటుంబం మొత్తం ఉరేసుకోవాల్సి వస్తుంది. దయచేసి నన్ను వదిలేయండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. ఈ సంగతులన్నీ నాకు అవసరం లేదు. నాకు డబ్బు కావాలి, డబ్బు మాత్రమే కావాలి. నువ్విస్తావా, లేకపోతే నా కత్తికి పని చెప్పమంటావా? అలా గిరీశం ఎంత బ్రతిమలాడినా గజకు ఏమాత్రం కనికరం లేకుండా అతని దగ్గరున్న డబ్బు మొత్తం తీసుకుని వెళ్తాడు. ఏంటయ్యా, ఈరోజు బాగా ఆలస్యమైంది. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను కదా హారం, అది ఈరోజైనా తీసుకొచ్చావా? లక్ష్మి, అదే పనిగా మన కోసం హారాలు వేసుకుని ఎవరొస్తారే? హారం వేసుకొని వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నీ కోసం తెస్తాలే. నాన్న, నా కోసం మీరేం తెచ్చారు? మీకోసం, అన్నయ్య కోసం మంచిగా మిఠాయిలు తెచ్చాను, తినండి. నాన్న, నేను కూడా రేపటి నుండి నీతో పాటే వస్తాను. నువ్వు ఎలా దొంగతనం చేస్తావో నేను కూడా చూసి నేర్చుకుంటాను నాన్న. వద్దురా అయ్యా, ఇది నాతోనే అంతమైపోవాలి. నువ్వు బాగా చదువుకొని మంచి స్థాయిలోకి వెళ్ళాలిరా. అలా ఒక వారం గడిచిన తరువాత, అబ్బా, ఆమె మెడ నిండా నగలే. వీళ్ళెవరో కొత్తగా పెళ్ళిన జంటలాగా ఉన్నారు. వీళ్ళని ఆపుదాం. మర్యాదగా మీ దగ్గరున్న డబ్బు నగలు అన్నీ నాకు ఇచ్చేయండి, లేకపోతే చంపేస్తాను. అయ్యా, మేము నా కూతురికి పెళ్లి చేసి ఇప్పుడే అత్తగారింటికి తీసుకెళ్తున్నాను. మీకు కావాలంటే ఇదిగో ఈ డబ్బులు తీసుకొని మమ్మల్ని వదిలేయండి. ఈ డబ్బులు మాత్రమే కాదు, ఆమె ఒంటి మీదున్న ప్రతి నగ నాకు కావాలి, ఆ తాలిబొట్టుతో సహా. అన్న, మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? నన్ను మీ చెల్లెల్లాంటి దాన్నని వదిలేయండి అన్న, మీకు పుణ్యం ఉంటుంది. అలా వాళ్ళు చెప్పేది ఏమాత్రం పట్టించుకోకుండా ఆ పెద్దాయన్ని చంపేస్తాడు. ఆమె నగలన్నీ తీసుకుంటాడు. ఇదంతా పక్కనే ఉన్న చెట్టు మీద కూర్చొని గమనిస్తున్న ఒక భూతం అక్కడి నుండి దిగి ఇలా అంటుంది. అరే మానవా, నువ్వు డబ్బు కోసం ఒక మనిషిని చంపావు. వాళ్ళు ఎంత చెప్తున్నా ఏ మాత్రం జాలి దయ లేకుండా అతన్ని చంపేశావు. ఇదంతా ఎందుకోసం?
అవును, నేను డబ్బు కోసం ఏదైనా చేస్తాను. ఇదంతా నా భార్య బిడ్డలు ఆనందంగా ఉండడం కోసం మాత్రమే చేశాను. నీ భార్యా బిడ్డల ఆనందం కోసం మరి వారిని ఎందుకు చంపడం? అలా ఒక మనిషిని చంపితే ఎంత పాపమో నీకు తెలుసా? ఏంటి పాపపుణ్యాలా? అవి నేను అసలు లెక్కే చేయను. నేను నీలాగే బ్రతికాను. ఇప్పుడు చూడు, నేనొక దెయ్యంలాగా మారిపోయాను. ఇప్పుడు నీ వాళ్ళు నువ్వు పాపం చేసిన డబ్బు పంచుకున్నట్టే రేపు నీ పాపాన్ని కూడా పంచుకుంటారా చెప్పు? అవును, ఖచ్చితంగా పంచుకుంటారు. సరే, నువ్వు ఇంటికెళ్ళి నీ పాపం పంచుకుంటారో లేదో నీ భార్యా బిడ్డల్ని వెళ్ళి ఒకసారి అడుగు. గజ ఆ రాక్షస్ చెప్పినట్టే ఇంటికి వెళ్తాడు. లక్ష్మి, ఇదిగో నువ్వు చెప్పిన హారం చూడు ఎలా ఉందో. అబ్బా, చాలా బాగుందయ్యా, నాకు చాలా నచ్చింది. సరే, మరి నేను ఒకటి అడుగుతాను, దానికి నువ్వు ఖచ్చితంగా నిజం చెప్పాలి, సరేనా? ఇప్పుడు నీకు ఈ నగ తేవడానికి నేను ఒక అతన్ని చంపాల్సి వచ్చింది. దానికి ఎంతో పాపం కూడబెట్టుకొని ఉంటాను కదా. ఆ పాపంలో కొంతైనా నువ్వు పంచుకుంటావా? అబ్బే, నేను అస్సలు పంచుకోను. ఛీ, అదేంటి మరి అలా అడుగుతావు? అమ్మా, పాపం అంటే ఏంటి? పాపానికి నరకంలో చాలా శిక్షలు ఉంటాయిరా అయ్యా. మీ నాన్న పాపం అంట, కొంచెం నువ్వు పంచుకుంటావా మరి? అమ్మో, అన్ని శిక్షల్ని నేను భరించలేను, నాకు ఆ పాపం వద్దమ్మా. చూసావా, నీ కడుపును పుట్టిన బిడ్డే నీ పాపాన్ని పంచుకోవడానికి ఇష్టపడలేదు. అదేంటే లక్ష్మి, నేను చేసేది మీకోసమే కదా. మేము నువ్వు మంచిగా పనిచేసి డబ్బులు తెస్తామంటే వద్దంటున్నామా? ఆ విధంగా తన భార్య అనగానే గజ మళ్ళీ ఆ రాక్షసి దగ్గరకు వెళ్తాడు. జరిగిన విషయం మొత్తం రాక్షసికి చెబుతాడు. నువ్వు నీ భార్యా బిడ్డలకి వేరొకరి రక్త మాంసాలను ఆహారంగా ఇస్తున్నావు. ఇక నుండైనా నువ్వు మంచిగా మారు. నేను ఇన్ని రోజులు ఈ దొంగతనాలు చేసింది నా భార్య బిడ్డల కోసం మాత్రమే. వాళ్ళే ఇప్పుడు నన్ను మంచిగా మారి డబ్బులు తెస్తే మేమెందుకు కాదంటాం అన్నప్పుడు నేను ఖచ్చితంగా మారతాను అని చెబుతాడు. అప్పటినుండి ఎంతో కష్టపడి పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తాడు గజ.